హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమల్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పబోయే దేశం ఒక సూపర్ పవర్ కలిగిన దేశం. అలాగే టెక్నాలజీలో కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ దేశం ఎంతో అడ్వాన్స్డ్ గా ఉంది కంప్యూటర్ టెక్నాలజీ పరంగా. ఈ దేశంలోని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ గా పిజ్జాని తింటారు. ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్స్ సాధించిన దేశం ఇదే. ఈ దేశంలో మన ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ దేశం యూరప్ కాంటినెంట్ లో ఒక గొప్ప దేశం. అదే మీకు అర్థమైపోయి ఉంటుంది, అమెరికా. ఇప్పుడు మనం అమెరికా గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకొని రండి, అమెరికాకి వెళ్ళిపోదాం. అమెరికా యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశం యొక్క మొత్తం పాపులేషన్ అనేది 34 కోట్ల పాపులేషన్. అంటే ఈ దేశం థర్డ్ ప్లేస్ లో ఉంది వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే. ఈ దేశం యొక్క స్క్వేర్ కిలోమీటర్ అనేది 36 పీపుల్ కి ఒక స్క్వేర్ కిలోమీటర్ కలిగి ఉంటుంది. ఈ దేశంలో 82% అర్బన్, ఇంకా 18% రూరల్ ఉన్నారు. అమెరికా ఈ ప్రపంచంలో ఒక గొప్ప దేశం. ది వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలో 99% ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఉంటుంది. అమెరికాలో ఉండే జెంటిల్ మ్యాన్స్ ఎక్కువ కెమెరాలతో ఉంటారు. అక్కడ 4 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే టాలెంట్ షో టైంలో అందరూ టీవీలకి అతికిపోతారు. న్యూయార్క్ అమెరికాలో అందమైన నగరం. న్యూయార్క్ యొక్క అసలు నేమ్ వచ్చేసరికి న్యూ ఆమ్స్టర్డామ్. అలాగే కాలం మారడంతో న్యూ ఆమ్స్టర్డామ్ని న్యూయార్క్గా మార్చారు. అమెరికాలో మనం చిన్న తప్పు చేసినా మనం ఇంకా జైలుకి వెళ్ళిపోతాం. ఈ అమెరికా జైల్లో దాదాపుగా పాపులేషన్ 22% మంది జైల్లోనే ఉన్నారు. మీకు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు. అమెరికా దేశంలో దాదాపుగా 5 కోట్ల కుక్కలు అనేవి ఉన్నాయి. అమెరికాలో చాలా ఎక్కువగా జూదం ఆడుతారు. వీళ్ళు వీకెండ్స్ లో ఆడేటప్పుడు దాదాపుగా 30 లక్షల కోట్ల వరకు జూదం ఆడుతారంట. మీకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి తెలుసు కదా. మీకు తెలియని ఒక విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన కట్టడం, కానీ ఇది 1881లో ఫ్రాన్స్ ఈ స్టాట్యూని గిఫ్ట్ గా ఇచ్చింది. ఫ్రాన్స్ వాళ్ళు వీళ్ళ దేశంలో దీనిని 4 నెలలుగా కట్టారు. ఇది ఇప్పటికీ ప్రపంచంలో ఒక ఐకానిక్ టవర్ గా మారింది. అమెరికాలో 47% పీపుల్ వారి ప్రొఫెషన్ ని టెక్నాలజీ వైపు చూపుతారు. మన కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ని ఇన్వైట్ చేసింది అమెరికాయే. అమెరికాలో 90% ఇంట్లోనే వండుకుంటారు. అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ DC ఇంతకు ముందు క్యాపిటల్ కాదు, న్యూయార్క్ క్యాపిటల్ గా ఉండేది. న్యూయార్క్ క్యాపిటల్ గా ఉండడం చాలా మంది వ్యతిరేకించి జూలై 16, 1970లో వాషింగ్టన్ DCని క్యాపిటల్ ఆఫ్ అమెరికాగా మార్చారు. నెక్స్ట్, వైట్ హౌస్ అమెరికా యొక్క పార్లమెంట్. ఇందులో ఒక విషయం చెప్తే షాక్ అవుతారు. దీంట్లో 132 గదులున్నాయి. వైట్ హౌస్ ఈ ప్రపంచంలో ఎంతో పవర్ఫుల్. అమెరికాలో మెడికల్స్ అన్ని ఫ్రీగా జరుగుతాయి. మెడికల్ ఫెసిలిటీస్ కూడా అందరికీ ఫ్రీగానే అందుతాయి. అమెరికాలో ఉండే వాళ్ళు వాళ్ళ సంపాదనలో కేవలం 1% మాత్రమే సేవింగ్స్ చేస్తారు. మిగతాదంతా ఫుడ్ కి అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కే ఖర్చు పెట్టేస్తారు. అమెరికాలో ప్రతిరోజు పిజ్జా తింటారు. వాళ్ళకి పిజ్జా అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి రోజులో 18 ఎకరాలంత పిజ్జా తింటారన్నమాట. రాత్రి పగలైన పిజ్జా ఉంటే వాళ్ళకి చాలు. అమెరికాలో వాళ్ళు మ్యూజిక్ వింటూ ఎమోషనల్ అయిపోతారు. అమెరికాలో పిల్లలకి స్కూల్లో కూడా గిటార్ నేర్పిస్తారు. అమెరికాలో 40 out of 60లో ఆర్టిస్ట్స్ ఉంటారు. అమెరికాలో గొప్ప మ్యూజిషియన్స్ అండ్ ఫిలిం మేకర్స్ కూడా ఉన్నారు. అమెరికా సిటిజన్షిప్ ఉండాలంటే మనం అక్కడ 5 ఏళ్ళు ఉండాలి. అమెరికాలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే 3 సంవత్సరాల వరకు వాళ్ళ నాగరికతని ఫాలో అవ్వాలి. అమెరికా కరెన్సీ అయిన అమెరికన్ డాలర్ ఈ ప్రపంచంలో ఇదే పవర్ఫుల్ కరెన్సీ. $1 వచ్చేసరికి ఇండియన్ రూపీస్లో ప్రెసెంట్ 84 వరకు ఉంటుంది. 1867లో అమెరికా $7.2 మిలియన్ పెట్టి అలాస్కాని కొనేసింది. యుద్ధంలో వాడడానికి వారిని ఉపయోగించేవారు. ఇంకా పదండి, అమెరికాలో ఎక్కువ పాపులేషన్ ఉండే ఆ సిటీ గురించి మాట్లాడుకుందాం. అదే న్యూయార్క్. న్యూయార్క్ లోనే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఇది 22 ఫ్లోర్స్ తో 354 మెట్లతో కలిగి ఉన్నది. మిడ్టాక్సిన్, మన్హాటన్, టైమ్స్ స్క్వేర్ ఎంతో ఫేమస్ టూరిజం స్పాట్. నెక్స్ట్, లాస్ ఏంజల్స్.
అమెరికాలో హ్యాపీయెస్ట్ సిటీ అంటే ఈ లాస్ ఏంజల్స్. ఈ లాస్ ఏంజల్స్లో ఉన్న సముద్రాన్ని విజిట్ చేయడానికి చాలామంది టూరిస్టులు వస్తారు. ఈ సముద్రంలో సర్ఫింగ్ చేస్తూ ఉంటారు చాలా ఎక్కువ మంది. సర్ఫింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడతారంట. నెక్స్ట్ సిటీ ఆఫ్ ఏంజల్స్. ఇది ఎంతో బాగుండే నగరం, ఎందుకంటే నేషనల్ పార్క్తో పాటు అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా యొక్క నేషనల్ బ్యూటీ అండ్ కల్చరల్ అట్రాక్షన్తో డైవర్స్ కమ్యూనిటీస్తో బిల్డ్ అయింది ఈ శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసరికి వరల్డ్ ఫేమస్లో ఉన్న పాపులర్ టూరిస్ట్ ప్లేస్లు అనేవి ఉన్నాయి. గోల్డ్ క్యాట్ బ్రిడ్జ్, కేబుల్ కార్ట్, ఫిషర్ యార్డ్, చైనా టౌన్, యూనియన్ స్క్వేర్. నెక్స్ట్ చికాగో. అమెరికాలో ఉన్న ఆర్టిస్టిక్ నగరం. ఈ చికాగో అమెరికా పాపులేషన్లో 3rd ప్లేస్లో ఉంటుంది. మనం రియల్ ఆర్ట్ చూడాలంటే ఆర్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చికాగోని విజిట్ చేయాలి. ఇందులో ఇండోర్ అక్వేరియం కూడా ఉంది. ఇంకా ప్రపంచంలో అతిపెద్ద బుకింగ్ ఇన్ ఫౌంటైన్. నెక్స్ట్ లాస్ వెగాస్ ఇంటర్నేషనల్ రిసార్ట్ సిటీ. ఫుడ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్. వేగాస్లో చాలా హోటల్స్ అనేవి ఉన్నాయి. వేగాస్ ది ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. లాస్ వేగాస్ లేట్ నైట్ పార్టీస్ కూడా జరుగుతాయి. ఇంకా మన అమెరికా ప్రయాణం అనేది అయిపోయింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ దేశం గురించి చెప్పాలో కామెంట్ చేయండి. నేను మళ్ళీ రేపు ఈ టైంకి ఇంకొక వీడియోతో కలుస్తాను.